హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము టాటా కర్వ్లో బేసిక్ వేరియంట్ అయినటువంటి స్మార్ట్ వేరియంట్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. అండ్ ఈ వీడియో అనేది తెలుగులో ఎక్స్క్లూజివ్ అనమాట. ఎవరు ఇప్పటి వరకు ఇలాంటి వీడియో అయితే చేయలేదు. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పర్టికులర్ టాటా కర్వ్ స్మార్ట్ బేస్ వేరియంట్ అనేది 2 మోనోటోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, వైట్ కలర్, గ్రే కలర్. ఈ పర్టికులర్ టాటా కర్వ్ స్మార్ట్ బేస్ వేరియంట్ అనేది 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఇంజిన్ 120 PS ఆఫ్ పవర్, 170 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. 15 km/లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. 1.5 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. 118 PS ఆఫ్ పవర్, 260 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. 22 km/లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. గైస్, ఇక ఎక్స్టీరియర్ వైజ్గా మీరు చూడొచ్చు ఎలా ఉందో. డిజైన్ అనేది చాలా స్పోర్టీగా ఉంటుంది అనమాట. బడ్జెట్లో ఎస్యూవీ అండ్ కూపే కైండ్ ఆఫ్ డిజైన్ అనేది ఈ కార్లోనే వస్తుంది. రిమోట్ సెంట్రల్ లాకింగ్తో వస్తుంది. కీస్ అనేవి ఇలా ఉంటాయి అనమాట, ఫ్లిప్ కీ అనమాట. కీ పైన చూడండి, లాక్ అండ్ లాక్ చేయొచ్చు. ఫాలో మీ హోమ్, హెడ్ ల్యాంప్ బటన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ లుక్ అనేది ఇలా ఉంటుంది చూడడానికి. ఫ్రంట్ నుంచి ఆల్మోస్ట్ సఫారీ చూస్తున్న ఫీలే ఉంటుంది అనమాట. గ్రిల్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట, గ్లాస్ బ్లాక్లో ఉంటుంది. క్రోమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. రేడియేటర్ గ్రిల్ చూడండి ఇలాగా ఉంటుంది మ్యాట్ బ్లాక్లో, బట్ స్కిడ్ ప్లేట్ అనేది గ్లాస్ బ్లాక్లో ఇవ్వడం జరిగింది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఫాగ్ ల్యాంప్స్ ఏం రావట్లేదు, బట్ ఇలాగ వెంట్ ఉంటుంది అనమాట. ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి. ఎల్ఈడి టర్న్ ఇండికేటర్ కూడా ఉంటుంది అనమాట. చూడడానికి ఇలా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ అనేది 208 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. గ్లాస్ బ్లాక్లో ఓఆర్విఎమ్స్ ఉంటాయి. ఇందులోనే టర్న్ ఇండికేటర్ ఉంటుంది, బట్ ఈ ఓఆర్విఎమ్స్ని మనము మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. విండో లైనింగ్ చూడండి, క్రోమ్ ట్రీట్మెంట్తో వస్తుంది. బేసిక్ వేరియంట్ నుంచే ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. క్లాడింగ్ అనేది ఇలాగ గ్లాస్ బ్లాక్లో ఉంటుంది. 16 ఇంచ్ నార్మల్ స్టీల్ వీల్స్ వస్తాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్తో వస్తుంది, రియర్లో డ్రమ్ బ్రేక్స్తో వస్తుంది. కర్వ్ బ్యాడ్జింగ్ అనేది డోర్ పైన చూడొచ్చు. బాడీ సైడ్ క్లాడింగ్, డోర్ సైడ్ మౌల్డింగ్ కూడా కంప్లీట్గా గ్లాస్ బ్లాక్లో ఇవ్వడం జరిగింది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇలాగ ఫ్లష్ టైప్లో డోర్ హ్యాండిల్స్ వస్తాయన్నమాట. దట్టు వెల్కమ్ ఫంక్షన్ ఉంటుంది. ఇలాగ లైట్ అనేది బ్లింక్ అవుతుంది అన్లాక్ చేసినప్పుడు, లాక్ చేసినప్పుడు. బీ పిల్లర్ అనేది కూడా బాడీ కలర్లో ఇవ్వడం జరిగింది. రియర్ ప్రొఫైల్లో చూడండి, ఇది కంప్లీట్గా కూపే టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. కొంచెం లైట్గా చూడడానికి టిగార్ రియర్ ప్రొఫైల్ లాగా కూడా కనిపిస్తుంది అనమాట. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఉంటాయి. కనెక్టింగ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఉంటుంది, బట్ సెంటర్లో ఏవైతే పార్ట్ ఉందో అది బ్లింక్ అవ్వదు. సైడ్ పార్ట్ అనేది బ్లింక్ అవుతుంది. టర్న్ ఇండికేటర్ కూడా ఇలాగా బ్లింక్ అవుతాయి అనమాట. కర్వ్ బ్యాడ్జింగ్, టాటా లోగో అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ బూట్ ఓపెనర్ ఉంటుంది అనమాట. దీన్ని ప్రెస్ చేసి బూట్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ప్లేట్ ల్యాంప్స్ నోటీస్ చేయొచ్చు. ట్రంక్ క్లోజ్ చేయడానికి ప్రాపర్ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది. 500 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. ఎక్సలెంట్ బూట్ స్పేస్ అని చెప్పొచ్చు. బిగ్గెస్ట్ పాజిటివ్ ఈ వెహికల్ తీసుకోవడానికి. రియర్ పార్సల్ ట్రే ఇలాంటివి అయితే ఏమీ రావట్లేదు. ఇలాగ హుక్స్ వస్తున్నాయి 3 kg కెపాసిటీతో. అండ్ స్టోరేజ్ స్పేసెస్ వస్తున్నాయి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో. సేమ్ 16 ఇంచ్ స్టీల్ వీల్ అనేది స్పేర్ వీల్ లాగా ఇవ్వడం జరుగుతుంది గైస్. లోవర్ బంపర్ అనేది ఇలాగ ఉంటుంది, గ్లాసీ బ్లాక్లో ఉంటుంది. అండ్ 2 రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. రిఫ్లెక్టర్స్ నోటీస్ చేయొచ్చు. ఇందులోనే రివర్స్ ల్యాంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటీరియర్స్ అనేవి ఇలాగ డ్యూయల్ టోన్లో ఉంటాయన్నమాట, బ్లాక్ అండ్ బీజ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో. సెకండ్ కీ అనేది ఇలాగ నార్మల్ కీ వస్తుంది. ఒకటి మాత్రమే సెంటర్ లాకింగ్తో వస్తుంది అనమాట. కీ రింగ్ ఉంటుంది, దట్టు ఇల్యూమినేటెడ్ ఉంటుంది. ఇలాగ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. డోర్ ప్యాడ్ అనేది ఇలా ఉంటుంది గైస్, డ్యూయల్ టోన్లో. వార్నింగ్ లైట్ చెక్ చేయొచ్చు. బాటిల్ హోల్డర్, అంబ్రెల్లా హోల్డర్ అనేవి ఇక్కడ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వస్తాయి. హార్డ్ ప్లాస్టిక్ వస్తుంది. ఎక్కడ సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ ఇలాంటివి అయితే ఏమీ లేవు. ఓఆర్విఎమ్స్ని ఇలాగ మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డెడ్ పెడల్ లాంటివి కూడా ఏం రావట్లేదు. మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. ఇలాగ గ్రే కలర్లో ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి అన్నమాట. అన్ని సీట్స్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తాయి. కాయిన్ స్టోరేజ్ స్పేస్ వస్తుంది డాష్ బోర్డ్లో. ఏసీ వెంట్స్ అనేవి ఇలాగ గ్లాస్ బ్లాక్లో ఇవ్వడం జరిగింది. డిజిటలైజ్డ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది. సో చూడొచ్చు ఎలా ఉందో. లెఫ్ట్ సైడ్లో టాకోమీటర్ ఉంటుంది, రైట్ సైడ్లో టెంపరేచర్ గేజ్, ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్ ఉంటాయన్నమాట. డ్రైవ్ మోడ్స్ కంట్రోల్స్ చెక్ చేయొచ్చు. ఈకో, సిటీ, స్పోర్ట్స్ అని 3 డ్రైవ్ మోడ్స్తో వస్తుంది. సెంటర్లో 6 ఇంచ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది. టీఎఫ్టీ కలర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనమాట. ఇందులోనే డిస్టెన్స్ టు ఎంటీ, రేంజ్, ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ స్పీడ్,
రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇందులోనే చూడొచ్చు. డాష్బోర్డ్లో మ్యూజిక్ సిస్టమ్ కానీ టచ్ స్క్రీన్ కానీ ఏమీ రావట్లేదు. సో చూడొచ్చు ఎలా ఉందో డాష్బోర్డ్ అనేది. మాన్యువల్ ఏసీ ఉంటుంది, దాని రిలేటెడ్ కంట్రోల్స్ చెక్ చేయొచ్చు. హెజార్డ్ బటన్, బూట్ ఓపెనర్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. 12 వోల్ట్ పవర్ సాకెట్ చెక్ చేయొచ్చు. ఇది ఒక్కటే ఉంటుంది, టైప్ సి పోర్ట్ కానీ యూఎస్బి పోర్ట్ కానీ ఏమీ ఉండదు. ఫ్రంట్ సెంటర్లో ఎలాంటి ఆమ్రెస్ట్ రావట్లేదు. 2 కప్ హోల్డర్స్ వస్తున్నాయి. కొంచెం యూటిలిటీ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. స్టీరింగ్ వీల్ పైన లెఫ్ట్ సైడ్లో వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్లో హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అనేవి చెక్ చేయొచ్చు. లోగో అనేది ఇల్యూమినేటెడ్ ఉంటుంది. ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ మాత్రమే. డే అండ్ నైట్ ఐఆర్విఎం ఉంటుంది. ఎల్ఈడిలో రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ ఉంటుంది. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో టికెట్ హోల్డర్ మాత్రమే ఉంటుంది. బానెట్ ఓపెనర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది గైస్. రియర్ డోర్ ప్యాడ్ అనేది ఇలా ఉంటుంది, డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్లో ఉంటుంది. మ్యాట్ బ్లాక్లో డోర్ ఓపెనర్ ఉంటుంది. పవర్ విండో కంట్రోలర్ కూడా చెక్ చేయొచ్చు. చైల్డ్ సేఫ్టీ లాక్తో వస్తుంది రియర్లో, ఇదొక గుడ్ థింగ్. బాటిల్ హోల్డర్, స్పీకర్ ప్లేసింగ్స్ అనేవి చెక్ చేయొచ్చు. సెకండ్ రో సీట్ అనేది 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తుంది. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్తో కూడా వస్తుంది. బెంచ్ ఫోల్డబుల్ సీట్ అనమాట ఇది. సెకండ్ రోలో కూడా ఎలాంటి ఆమ్రెస్ట్ అయితే రావట్లేదు గైస్. రియర్ ఏసీ వెంట్ లాంటివి ఏం రావట్లేదు. రియర్లో టైప్ సి పోర్టు, యూఎస్బి పోర్టు, సాకెట్ ఏమీ రావట్లేదు. బట్ యూటిలిటీ స్పేస్ అనేది చెక్ చేయొచ్చు. హంప్ కూడా ఉంటుందన్నమాట. సెకండ్ రోలో ఇలాగ కోట్ హూక్స్ ఉన్నాయి, అలాగే పిల్లర్లో కూడా ఉన్నాయి. రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఇలాగ సైడ్లో ఇవ్వడం జరిగింది, దట్టు ఎల్ఈడిలో. సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ అబౌట్ టాటా కర్వ్ బేసిక్ వేరియంట్ అయినటువంటి స్మార్ట్ వేరియంట్. ఫ్రెండ్స్గా ఈ వేరియంట్లో వచ్చే సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే గ్లోబల్ ఎన్క్యాప్, భారత్ ఎన్క్యాప్ వాళ్ళు కండక్ట్ చేసిన క్రాష్ టెస్ట్లో 5 స్టార్స్ అయితే సేఫ్టీ స్కోర్ వచ్చేసింది కార్కి. 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, హై స్పీడ్ అలర్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, 3 పాయింట్ సీట్ బెల్ట్స్, హిల్ హోల్డ్ కంట్రోల్, చైల్డ్ సేఫ్టీ లాక్స్ లాంటి మంచి మంచి ఫీచర్స్ అనేవి సేఫ్టీ ఫీచర్స్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడితే పెట్రోల్ మాన్యువల్ 10 లక్షల ఎక్స్షోరూమ్ ప్రైస్ పెట్టారు. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 11,90,000 అలా పడుతుంది. డీజిల్ మాన్యువల్ 11,50,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ పెట్టారు. ఆన్ రోడ్ వచ్చేసరికి 14,15,000 పడుతుంది. అండ్ దట్టు ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఏరియాని బట్టి, షోరూమ్ని బట్టి, మీరు తీసుకునే మంత్, ఇయర్ని బట్టి పెరగడము తగ్గడము లాంటివి జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక ఈ పర్టికులర్ బేస్ వేరియంట్ కనుక తీసుకున్నట్లయితే ఫాగ్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్, మడ్ ఫ్లాప్స్, స్టీరింగ్ వీల్ కవర్, సీట్ కవర్స్, మ్యాట్స్, టచ్ స్క్రీన్, స్పీకర్స్, రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్సల్ ట్రే ఇలాంటి ఫీచర్స్ అయితే ఇన్స్టాల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇన్స్టాల్ చేయించుకోవడానికి ఒక 75,000 నుంచి ₹1,00,000 అయితే అదనంగా ఖర్చు అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ అలాగే ఈ టాటా కర్వ్కి టాటా వాళ్ళు 3 ఇయర్స్ లేదంటే 1,00,000 కిలోమీటర్ల వరకు స్టాండర్డ్గా వారంటీ అనేది ఇస్తున్నారు. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చినా అని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.